స్వామి అల్లెన్న 2 minutes విజువల్ అన్నా కావాలన్నా. రాజకీయాలు ఏముండవు, ఏముంటాయి రాజకీయాలు దూరంగా ఉన్నారు కదా. ఒక జనకు రా నువ్వు ఒక సెకండ్ సార్ సార్ పంపిస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మా తమ్ముడు శ్రీధర్ వర్మ మన ఎస్విబిసి అధ్యక్ష పదవి స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో మాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వారి నాన్నగారు రాజుగారు మాకు పితృ సమానులు. మా నాన్నగారితో పాటు వారికి ఉన్న సాన్నిహిత్యం, అదే సాన్నిహిత్యం మేము రక్తం పంచుకుని పుట్టకపోయినా మేము 7 అన్నదమ్ములను, రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు 7. ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా అనురాగం, ఆప్యాయత, ప్రేమ గల తమ్ముళ్ళు మాకు రాజుగారి బిడ్డలు 4. వారితో కలిసి మేము మొత్తం 11 మంది. మా కుటుంబంలో మంచి చెడుకి వారు ముందుండి మాకు మనస్థైర్యాన్ని ఇచ్చి, దేనికైనా శుభకార్యమైనా వేరే కార్యక్రమాలకైనా వారు మా వెన్నంటే ఉండి ఒక తమ్ముళ్ళలాగా
ఆయన మాకు ఆలంబనగా ఉండారు ఆయన. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మొదట పార్టీ పెట్టినప్పుడు మొదటి సీటు రాజుగారికి అర్పించారు. ఆయన పోటీ చేయమని చెప్తే ఆయన నిరాకరించారు. లేదండి, మీ సేవలోనే నేను తరిస్తాను, నాకు ఈ ఎమ్మెల్యే పదవులు ఏమీ వద్దు, నాకు మీ సేవలోనే భరిస్తాను అని. అప్పుడు నాన్నగారు సరే అండి, అయితే మీరు బోర్డు సభ్యులుగా అయినా మీరు అంగీకరించాలంటే ఇక తప్పక ఆయన అంగీకరించి 3 సార్లు ఆయన వరుసగా కార్యవర్గ సభ్యుడిగా టీటీడీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన చాలా మహాత్ముడు ఆయన. అండ్ భూదానం అప్పుడు కూడా ఆయనే మొదటి వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా ఇక్కడ తీతిదే అభివృద్ధి కార్యక్రమంలో ఆయన భూదానం చేశారు. ఏమి పరిహారం తీసుకోకుండా. అంత మహోన్నత వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన కుమారుడు శ్రీధర్ వర్మ అదే వారసత్వం కొనసాగిస్తూ మళ్ళీ ఈరోజు ఆయన ఎస్వీబీసీ చైర్మన్గా పదవి స్వీకరిస్తున్న శుభ తరుణంలో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వీళ్ళంతా దర్శన సేవ లేదండి వరస్వామి దర్శనం దేవుని మొక్కు ఒకటి మంచిగా తీర్థం ఇస్తారు. ఇక్కడ మొక్కిస్తే వరాహస్వామి నీకు వరం ఇవ్వాలి, పాలు పోవాలి. Thank you.